అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం మడిసిమిల్లి గారు. నమస్కారం అండి. సార్, 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగాక రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. జగన్ గారు అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత 151 స్థానాలు అంటే ఆల్మోస్ట్ 85% పైన సీట్లు అసెంబ్లీలో సాధించి తిరుగులేని నాయకుడిగా ఎదిగి రాజ్యాధికారం సాధించగలిగారు. ఆ తర్వాత చెప్పారు, అసలు అవినీతి రహిత పాలన నిర్వహిస్తాను, తర్వాత నన్నే 30 ఏళ్ళుగా జనాలు కోరుకుంటారు, అలాంటి పాలన ఇస్తాను, అసలు నా దాంట్లో ఎటువంటి తప్పులు ఆస్కారం ఇవ్వను, అసలు పాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను, అలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పి చాలా చెప్పారు. మొత్తం అంతా ఐఏఎస్లకి ఐపీఎస్లకి రాజ్యాధికారం ఇచ్చేలా చేసి అట్లా చేసి అంత చేశారు. ఎలా ఉందంటారు అసలు మీరు రివ్యూ చేస్తే? 2019లో ఎలా జరిగింది, 20లో ఎలా జరిగింది, 21, 22, 23, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఒకసారి ఒక సింహావలోకం లాంటిది చెప్పండి సార్, ఎలా ఉంటుంది రివ్యూ మొత్తం? అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసి వారానికి 4 రోజులు, అంటే శుక్ర శని ఆది గ్యాప్ తీసుకున్నా కానీ సుదీర్ఘంగా నడిపించుకున్నట పాదయాత్ర. అప్పుడు ప్రభుత్వం ఆయనకి పూర్తిగా సహకరించింది. ఈవెన్ ఆయన అనుమతి కూడా తీసుకొని అన్నాడు. వాళ్ళే బతిమాలి మీ పర్మిషన్ తీసుకోండి బాబు అని అడిగి మరి ఇచ్చారు. అతను పూర్తి స్థాయిలో రక్షణ కల్పించారు. ఎక్కడన్నా రోడ్లు అయినా చిన్న చిన్న గుంటలు ఉంటే పక్కన ట్రాక్ కూడా వేశారు. పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి అతని పాదయాత్రను దిగ్విజయంగా సాగనిచ్చారు. ఆ పాదయాత్ర పొడవునా ఆయన వాళ్ళ స్ట్రాటజిస్ట్ వ్యూహకర్త చెప్పిన ప్రకారం వాళ్ళు దండుపాళెం బ్యాచ్ లాగానే ఈయనకన్నా ముందెళ్ళి అక్కడ స్థానిక పరిస్థితులు, స్థానిక రాజకీయాలు, రాజకీయ వర్గాలు, కులాలు, ఈక్వేషన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా ఈయన ఏం మాట్లాడాలో, ఎలా చిచ్చు పెట్టాలో, ఎవరి మీద దాడి చేయాలో, ఏ హామీ ఇవ్వాలో అన్ని ఓ స్క్రిప్టెడ్గా చెప్తే ఆయన ఏమీ సంకోచం లేకుండా ఉన్నట్టు వాళ్ళు చెప్పినట్టు చెప్పేసి ఇలాగా 10,000 హామీలు ఇచ్చి ఉంటాడు అది మొత్తం పాదయాత్ర పొడవున. చివరికి ప్రజలందరిలో అదే రిజిస్టర్ అయింది. మద్యపాన నిషేధం చేస్తాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను మెడల ఉంచి, రైల్వే జోన్ తెస్తాను, పోలవరం బ్రహ్మాండం కట్టించేస్తాను, అక్కడ అవినీతి జరిగింది, అమరావతి చంద్రబాబు గారి కంటే బాగా కట్టిస్తాను, బాగా అభివృద్ధి చేస్తాను, కంపెనీ తీసుకొస్తాను, రాజధాని అంటే గ్రోత్ ఇంజిన్, సంపద సృష్టిస్తాను. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇలాగా ఎవరు ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా పారిశుద్ధ కార్మికులతో సహా అందరికీ, రైతులు, తల్లులు, మహిళలకి, వృద్ధులకి అందరికీ హామీలు ఇచ్చుకుంటే అది అందరికీ రిజిస్టర్ అయిపోయింది. కానీ మేనిఫెస్టో నవరత్నాల పేరుతో ఒకటి రిలీజ్ చేయడం అంతే. మేనిఫెస్టో మాత్రం నవరత్నాలు, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు, నా మేనిఫెస్టో నేను 90%, 98% అంటున్నాడు. అదొక పార్ట్ అంతే. సంక్షేమం అనేటువంటిది పరిపాలనలో ఒక పార్ట్. మిగతా 90% వేరే ఉంటాయి. నేను మౌలిక వసతులు, అభివృద్ధి, ఉపాధి, ఇలాగ అనేక రకాల సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమం, ఇలాగ అనేక రకాలు ఉంటాయండి. ఈ పరిపాలనకు వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర పొడవున కులం మీద కూడా దాడి చేశాడు. ఈయన అధికారంలోకి వచ్చాడు, ఇన్ని అబద్ధాల హామీలతోటి ప్రజల మనసు గెలుచుకోగలిగాడు, అనేక మంది సాయం చేశారు ఆయనకి. ఆయన నోటితోటి అమరావతిని విమర్శించకపోయినా అనేక మంది చేత ఆయనకి తోకల్లాగా కొంతమంది వచ్చి, ఉండవల్లి అరుణ్ కుమారు, కొంతమంది విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు, మాజీ అధికారులు, విశ్రాంత జడ్జిలు, సమాజంలో ఎంతో కొంత ప్రభావితం చేయగలిగిన ప్రతి ఒక్కడు ఆయన సాయం చేశారు.
పక్కన ఉన్న కేసీఆర్ గారు, గవర్నర్ నరసింహన్, పైన ఉన్న మోడీ గారు, వాళ్ళు రకరకాల కారణాల వల్ల ఇతన్ని సాయం బట్టి 151 సీట్లు 51% ఓట్లతోటి కూర్చోబెట్టారు. కానీ ప్రకృతి ఏం చెప్పిందంటే మనకి ఆయన గెలిచిన తర్వాత ఆ గెలుపుని, ఇది గెలుపు కాదురా బాబు, సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు అని మర్రి శశిధర్ రెడ్డి గారని, మర్రి చెన్నారెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి కుమారుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు, అప్పుడు ఆయన ముందే హెచ్చరించాడు. ఆయన హెచ్చరించిన తుఫాను హెచ్చరికలాగా ఆయన ఎప్పుడే చెప్పిన దాన్ని ప్రకృతి మనకు చెప్పింది. ప్రమాణ స్వీకారం ముందు రోజున బీభత్సమైన తుఫాను, ఓరుగాలి వచ్చేసింది, గాలివాన. అయితే ఆగదు కదా, ప్రమాణ స్వీకారం అయిపోయింది. ప్రమాణ స్వీకారంలో అయినా తనను గెలిపించిన ప్రజలు కృతజ్ఞతలు చెప్పాల, మీకు చక్కని పరిపాలన అందిస్తానని చెప్పాలి. నేను ఏదైతే మీకు హామీలు ఇచ్చానో పాదయాత్రలో కానీ మేనిఫెస్టోలో కానీ అవన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తాను, మీ మనసు గెలుచుకుంటానని చెప్పాలి. అది చెప్పకుండా ఇంకో 30 ఏళ్ళు నేనే ఉంటాను, మీడియా ఓ 2 పత్రికల గురించి, ఓ 3-4 ఛానల్స్ గురించి మాట్లాడతా, అలాగే చంద్రబాబు గారి గురించి, వాళ్ళ గురించి అప్పుడు కూడా తలుచుకున్నాడు. అప్పుడే అందరికీ కూడా అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టినట్టు ఏంట్రా ఇది అపశృతిలాగా అనిపించింది, అపస్వరం కింద అపశబ్దం కింద అనిపించింది. సరే, ఆ విజయోత్సవంలో అది కొట్టుకుపోయింది. కానీ ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయాడు, విధ్వంసం వైపు అడుగులు వేసి మొట్టమొదటగా ప్రజావేదికను కోల్గొట్టాడు. ప్రజావేదిక ఏం పాపం చేసిందండి, ఏం తప్పు చేసింది? ఆ ప్రజావేదిక అనేటువంటిది, దాని నిర్మాణం అంతా కూడా అధునాతనంగా మనకు అందుబాటులోకి వచ్చిన సాంకేతికత వల్ల, అవకాశాలు, సౌకర్యం వల్ల దాన్ని ఎరక్షన్ అంటారు. దాన్ని అవసరమైతే దాన్ని ఊడదీసుకోవచ్చు, దేనికది అలా ఊడదీసుకుని దాన్ని వేరే దానికి చేయొచ్చు వద్దనుకుంటే, లేదా దాన్ని ఇంకో దానికి వాడుకోవచ్చు. దాన్ని పూలదోయించారు, దాంట్లో ఉన్న ఏసీలు గీసీలు నిర్మాణ సామాన్ కొంత దొబ్బు పోయారు అందరూ. ఆ రబ్బిష్ ఇవాళకి అక్కడ దాన్ని ఎత్తి పారబోసే పని కూడా చేయలేదు. ఒకటి, దాంట్లో 2 రకాలు, నాదంతా డిస్ట్రక్షన్ మోడ్, నేను విధ్వంసం వైపే అడుగులు వేయదలుచుకున్నాను అనేటువంటి ఒక సందేశం. అలాగే దాన్ని నిర్మించిన వాళ్ళకి, గత పాలకులకి మానసికంగా వేదన కలిగించటం, అది ఒక పైశాచిక ఆనందం. ఈ 2 ప్రదర్శించాడు. తర్వాత పేదవాడి నోటికాడు అన్న క్యాంటీన్లు వాటిలో రద్దు చేశారు. అయ్యేం పాపం చేసినాయి? ఇప్పుడు యాక్చువల్గా అన్న క్యాంటీన్లు పేద మధ్య తరగతి ప్రజలు సమీప పట్టణాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అనేక మంది ఉంటారు, వైద్యం కోసం వెళ్తారు, చదువుల కోసం వెళ్తారు, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వెళ్తారు, కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగంలో ఉన్న అన్ని రకాల వర్గాల కార్మికులు వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు వైద్యం కోసం. వీళ్ళందరికీ కనీసం తిండి కోసం మినిమం 150 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది 10 రూపాయలతో అయిపోతుంది. ఇందులో పొద్దున ఒక 5 రూపాయలు టిఫిన్ తింటారు, మధ్యాహ్నం 5 రూపాయలు పెట్టి పోంచారు. వాళ్ళకి చాలా వెసులుబాటు అన్నమాట. ముఠా కార్మికులు ఉంటారు, రకరకాల. దీన్ని వాళ్ళ నోటిగాడు అన్ననే కాలుతో తన్నట. దాన్ని అన్నా క్యాంటీన్ పేరు పసుపు రంగు నచ్చకపోతే వీళ్ళ నీలి రంగు వేసుకోవచ్చు,
జగనన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు. ఈ రెండు చేయలేదు. లేకపోతే విజయలక్ష్మి క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు. ఈ పని చేయలేదు. నిర్దాక్షిణ్యంగా ఎవ్వడో కూడా తినేవాడిని మీకు షరియత్ శిక్షలో, అలాగే గల్ఫ్ కంట్రీస్ లో ఒక దుర్మార్గమైన శిక్షలు వేస్తూ ఉంటారు. నడి రోడ్డు మీద తల నరికేవాడు. వాళ్ళు కూడా తినేవాడు నరకరు, తిన్న తర్వాత నరుకుతారు. ఉరి కూడా శుభ్రంగా భోజనం చేసి ఉరి తీస్తారు. వీళ్ళు మాత్రం నిర్దాక్షిణ్యంగా నోటికాడ అన్నం తగ్గారు. ఇది మొదలండి. పోలవరం చక్క సాగుతుంది. దానివల్ల సాగునీరు, తాగునీరు, జల విద్యుత్తు 3 రకాల ఉపయోగం. బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అది. బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఆధునిక దేవాలయం దాన్ని పాడుపెట్టేసి, ఆఖరికి గతంలో నిర్మించిన దాన్ని అతను కొనసాగించకపోవడం వల్ల అవి కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. దాని రివర్స్ టెండరింగ్ అని వేరే వాళ్ళకి అప్పచెప్పి దానివల్ల లాభం 200 కోట్లు 300 కోట్లు చూపించి నష్టం 1000 కోట్లు చూపించి, అదే జల విద్యుత్తు అక్కడి నుంచి ఉత్పత్తి అయి ఉంటే ఇవాళ ఈ కరెంట్ 7-8 సార్లు పెంచాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రజల మీద ఈ పెనుభారం ఉండేది కాదు. వైజాగ్ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు ఇబ్బంది ఉండేది కాదు. అలాగే రాయలసీమ రత్నాల సీమ అయిపోయేది నిజంగానే, ఆ నీళ్లు సక్రమంగా వెళ్తాయి. పట్టిసీమ చూపించింది కదా శాంపిల్. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని కూడా విధ్వంసం చేశాడు. అమరావతి 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 3 ఎస్సీ నియోజకవర్గాల మధ్యన ఉన్న దళిత రాజధాని అండి అది. దళితులకి ఎంతో ప్రయోజనం, వాళ్ళకి ఎంతో బాగుండేది. వాళ్ళకి ఒక అడుగు స్థలం ఉంటే కూడా వాళ్ళ సంపన్నులు అయిపోయావు. అటువంటి చోట ఆ రాజధాని ప్రాంతాన్ని, అమరావతిని ఈయన దాన్ని కొనసాగించకపోగా దాన్ని శ్మశానము, ఎడారి, ముంపు ప్రాంతం అని చెప్పేసి దాన్ని పూర్తిగా పాడుపెట్టేసి అక్కడ నిర్మించిన భవంతుల మీద మొక్కలు మొలిపించాడు. రోడ్లు తోకుపోయారు, నిర్మాణ సామాగ్రి కొల్లగొట్టేశారు, దొంగతనాలు చేశారు. ఇక ఆ ద్రోహం అంత్యంత కాదండి. ఆ భూమిని ఇచ్చిన రైతుల ఆవేదన, ఆక్రోశం, ఉక్రోషం, వాళ్ళ తాలూకు బాధ, వాళ్ళ కన్నీరు, వాళ్ళ శోకం, వాళ్ళు 1500 రోజుల పాటు ఉద్యోగం చేయాలి. కనీసం ఎలాంటి మనిషి అయినా సరే నేను హామీ ఇచ్చాను, మాట ఇచ్చాను, నన్ను నమ్మి ఆయన గెలిపించారు. అక్కడ ఆయన గెలిపించిన వారికే అతను నమ్మక ద్రోహం చేశాడు. ఇది ప్రధానంగా పైన కనిపించి ఉద్యోగులు మేము 2 చేతులతో ఓట్లు వేసామండి. వాళ్ళకి సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తాను. ఇవాళ ఏమంటున్నాడు, సిపిఎస్ రద్దు చేత మాకు తెలియ చెప్పేసామండి ఏమనుకోకుండా అంటున్నారు సింపుల్గా. చూసారా ఆశా వర్కర్లు ఏ రకమైన ఉద్యమాలు చేస్తున్నారు చూసారు. వేచి చూసి 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 అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వీళ్ళందరినీ కూడా నలిపేసాడు. టీచర్లని అసలు వాళ్ళకి వేసిన శిక్ష మామూలు శిక్ష కాదు. దళిత సమాజం ఈయన పట్ల ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం, ఆదరణ, గుర్తింపు, గౌరవం, ఆయనంటే ప్రాణం ఇచ్చే దళిత సమాజం వాళ్ళ మీద ఎడతెగని దాడులు, గతంలో ఎన్నడూ జరిగిన అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు, దొరతనం, పెత్తందారితనం. డాక్టర్ సుధాకర్ గారు, ఇసుక అడ్డుకున్న శివప్రసాద్, అనిల్, అనితారాణి, డాక్టర్ అనితారాణి, మాజీ జడ్జి, వీళ్ళు లెక్కకొచ్చిన వాళ్ళు, గుర్తింపు పొందిన వాళ్ళు. వీళ్ళు కాకుండా నాగమ్మ కడప జిల్లాలో వీళ్ళందరికీ రైతులకే బేడీలు వేశారు. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఒక దళిత యువకుని చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు గోల్మాల్ చేశారు, మొత్తానికి ఎత్తేసాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని మాయం చేశారు. అంబేద్కర్ విద్య అనేటువంటి దాన్ని అయోమయం చేశారు. ఆ పేరెట్టేసుకున్నారు. ఎస్సీ యువకులకి స్వయం ఉపాధి కల్పించిన గత ప్రభుత్వం దాన్ని ఇంకా కొనసాగించి ఇంకా బాగా చేయటం అనేసి ఏమీ లేకుండా చేసి వాళ్ళకి రావాల్సిన వాటా రాజ్యాంగం ప్రకారం, వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఎస్సీ ఎస్టీ నిధుల్ని మాయం చేసి అవన్నీ ఆపేసి
అందరితో పాటు సంక్షేమ కార్యక్రమాలు మిగతా సమాజంతో పాటు ఏమన్నా అదే ఇచ్చాడు. ఇలాగా ఆ వర్గాన్ని హతాశులు చేశాడు. ఇక మిగతా సమాజంలో ఇతను ఒక్కసారి అడుగుతున్నాడు, ఒకసారి చూద్దాం ఏమన్నా చేస్తాడేమో, చెప్తున్నాడు కదా అని నమ్మిన మిగతా మిగతా అన్ని వర్గాలనే, రైతులు, వాళ్ళకి కరువు ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉండే అనంతపురం జిల్లా లాంటి చోట గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళకి ఉద్యానవన పంటలకి ఉపశమనం కలిగించేవారు. అవన్నీ ఎత్తేసాడు. కరువు వచ్చినా పట్టించుకోలేదు, వరదలు వచ్చినా వాన వచ్చినా పట్టించుకోలేదు. వరి పండించే రైతులకైతే డైరెక్ట్ గా ఉరేసాడు. కష్టపడి పండించడం అదొక ఎత్తు, తుఫాన్ దాటిని తట్టుకుని నిలబడటం అదొక ఎత్తు. కనీస సాయం లేదు. ఆ పంట పండించి చేతికొస్తే దాన్ని కొనేవాళ్ళు లేడు, కొంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు. అసలు ఆ అమ్మకం కోసం వాళ్ళు పడే పాటలు పండించిన దానికన్నా వేరేట్లేదు. వీళ్ళు రైతుల వర్గాలు ఇసుక పాలసీ రద్దు చేసి నిర్మాణ రంగంలో ఉన్న అందరూ పొట్టగొట్టాడు. అంటే కార్మికుడి దగ్గర నుంచి కాంట్రాక్టర్ వరకు అందరికీ మడతట్టేసి, దాని మీద ఆధారపడిన ప్రతి ఓళ్ళు కూడా మట్టి కొట్టుకుపోయారు. మద్యం పాలసీ మార్చి ధరలు పెంచడమే కాకుండా వాళ్ళకి కనీసం నాణ్యమైన మద్యాన్ని సప్లై చేయకుండా, అంటే ఏదో జెండా ఫలితం దక్కాలంటారు దాన్ని. నువ్వు ఇచ్చి మద్యం నువ్వు ఆపలేకపోయావు, మద్యపాన నిషేధం చేయలేకపోయావు, కనీసం నాణ్యమైన మద్యం ఇవ్వాలి. నీ ఇంట్లో వండే సాంబార్ రసంలా తయారు చేసి పట్టుకొచ్చి పోసేస్తున్నారు. కంప్లీట్ 100% స్పిరిట్ అని ఉంటుంది దాని మీద చూసుకోండి. అది తాగితే పేగులు చిల్లులు పడిపోతాయి, కాలేయం ఛిద్రమైపోద్ది, కిడ్నీ ప్రాబ్లం వచ్చేది, ఓవరాల్ గా మనిషి ప్యారలైజ్ అయిపోతుంది. అయ్యే కేసులు మీరు ఏ హాస్పిటల్ కన్నా చూసుకోండి, మద్యం కేసులు అనేక మంది గర్భశోకానికి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి అనేక మంది మహిళల పుత్తులు తెంపేసి, ఇది చాలా మంది ఒకదాన్ని మించిన ఒక నొప్పి వస్తుంటే కాలు వేలికి దెబ్బ తగులుతుంది, మోకాలు నొప్పి వచ్చేసిందని కూడా ఆ బాధ మర్చిపోతారు. మోకాలు నొప్పి వచ్చేస్తున్నాడు, కడుపు నొప్పి వచ్చేస్తే దీన్ని మర్చిపోతారు. అంతకు మించి తలపోటు వచ్చేసింది అనుకోండి, ఇవన్నీ మర్చిపోతారు. ఇవన్నిటిని మించి హార్ట్ అటాక్ వస్తే ఇంక మొత్తం అన్ని ఒకేసారి స్విచ్ ఆగిపోతుంది. ఇదే పరిస్థితి. లా అండ్ ఆర్డర్, పోలీస్ వ్యవస్థ మొత్తం ప్రతిపక్షాన్ని వేధించడానికే వాడుతున్నాడు, నిరసన గొంతులు నొక్కడానికే వాడుతున్నాడు, గృహ నిర్బంధాలకే వాడుతున్నాడు. వాళ్ళ పని వాళ్ళు చేయకుండా ఈ కార్యక్రమాలు ఉండటం వల్ల గంజాయి, మత్తు పదార్థాలు లాంటి చలామణి విచ్చలవిడిగా జరుగుతుంది, యువత పాడైపోతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ యథావిధిగా సాగు, దాని గురించి పట్టించుకున్నాడు వార్త లేదు, దాని గురించి పట్టించుకునేవాడు ఉన్నాడు. వాళ్ళు ఏ రేంజ్కి వెళ్ళారంటే చిల్లర పంచాయతీలు, ఫ్లెక్సీలు చింపుకునే గొడవల్లోనే పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చేర్చి అక్రమ కేసులు, దొంగ కేసులు బనాయించి వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లి కొట్టడం, తిట్టడం, ఇదే పనిపెట్టు. అందులో సాధారణ పౌరుడి దగ్గర నుంచి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు వరకు ఎవరికీ మినహాయింపు లేదు. ఈ క్రమంలో తాడేపల్లి కోతవేడు దూరంలో నదీ తీరంలో ఒక యువజంట అబాస్ పాలవుతారు. ఒక ఫ్యామిలీ ఒంటరిగా భార్య భర్తలు ప్రయాణిస్తుంటే భర్తను కొట్టి భార్యను లాక్కుపోతారు. ఒక 15 సంవత్సరాల మైనర్ బాలిక సామూహిక అత్యాచారం చేసి రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ ముందు పడతారు. పోలీసులు తిరిగి అమ్మాయిని తిట్టి పంపిస్తారు. తెనాలిలో రమ్య అన్న అమ్మాయిని ఎక్కువ చంపేస్తారు, కాలంలో పడే చంపేస్తారు. ఇలాగ 1, 2 కదండి,
ఒక మైనారిటీ కుటుంబం, మైనారిటీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ మీద ఒక ముగ్గు అటుపక్కుంటారు వాళ్ళు. ఏకంగా ఇస్లాంలో ఆత్మహత్య మహాపాపం. అటువంటిది ఒక కుటుంబం నంద్యాలలో రైల్వే ట్రాక్ మీద ఆ పిల్లలను చూస్తే కడుపు ద్రవించిపోద్దండి. వాళ్ళందరినీ కట్టేసి కుటుంబం ఆత్మహత్య చేశారు. బీసీల మీద దాడులు, నందం సుబ్బయ్య, చంద్రయ్య నడి రోడ్డు మీద గుండెల మీద మోకాలతో తొక్కిపెట్టి పీక్కొచ్చారు. నందం సుబ్బయ్యని మాట్లాడదాం రా అని పిలిచి చంపేశారు కడప జిల్లాలో. ఇలాగా అనేక మంది దళిత సమాజాన్ని, డాక్టర్ సుధాకర్, ఇలా వాళ్ళందరినీ వేధించి అసలు వాళ్ళని వెంటాడి హతమార్చారు. వ్యాపారాల్లో మీ వ్యాపారం మిమ్మల్ని చేసుకునే లేదు. ఏ వ్యాపారమైనా వాళ్ళకి మినాయింపు లేదు. కేబుల్ వ్యాపారం దగ్గర నుంచి వారీ వ్యాపారం వరకు మొత్తం లాగేసుకున్నారు. అదేంటని ప్రశ్నిస్తే వాళ్ళ మీద పన్నులు దాడి చేశారు. పన్నులతోటి అధికారులు దాడి చేయడం మొదలుపెట్టారు. చివరికి సినిమా థియేటర్ల మీద రేట్లు తగ్గించి వాళ్ళు బతుకాలి. అసలే వాళ్ళు మూలిగే నక్కలాగా ఉన్న వాళ్ళ మీద తాడిపండు వేసినట్టుగా రేట్లు తగ్గించి అనేక మందికి ఇబ్బంది కలిగించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ వల్ల కానీ, సోషల్ మీడియా యూట్యూబ్ల వల్ల కానీ సినిమా వ్యాపారం దివాళా తీసిలా ఉంది. థియేటర్కి వచ్చి కూడా లేడు. అలాంటి పరిస్థితుల్లో థియేటర్ల మీద ఇంకా దెబ్బేసి అక్కడ ఏరుశనక్కాయలు అమ్ముకునే వాడి దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి, బయట సోడా అమ్ముకునే వాడి దగ్గర నుంచి, ఆ థియేటర్కి రవాణా ఆటోలు ఇలాంటి వాళ్ళు అందరికీ దెబ్బడిపోయింది, మడతడిపోయింది. ఇలా ఎవరిని వదిలేడే. లాండ్ ఆర్డరా లేదు, అభివృద్ధి లేదు, ఉపాధి లేదు. వచ్చిన కంపెనీలన్నీ అల్లగొట్టేసాడు. కియా మోటార్స్ యాన్సిలరీ యూనిట్స్ వాళ్ళు ముఖం మీద ఏలు పెట్టి చూపించాడు వాళ్ళ ఎంపీ. కియా మోటార్స్ తాలూకు వాళ్ళ అధికారుల మీద వాళ్ళు కనీసం వాళ్ళు వస్తారు ఇక్కడికి, వీళ్ళతో థియేటర్ బాబు వీళ్ళు కాలకేయుల్లో ఉన్నారు అనుకుంటున్నారు. జాకీ కంపెనీ, అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు, లులు మాల్, మిలీనియం టవర్స్ అని వైజాగ్లో వాళ్ళందరినీ తక్షణం ఖాళీ చేయాలంటే అందులో ఐటీ కంపెనీలు ఉన్నాయి. మేటిక్ జోనా దాని గురించి దాన్ని ఏదో అలా నడిపిస్తున్నాడు, వాళ్ళ తాలూకాలు ఉన్నారు కొంతమంది. ఇలా 1-2 కాదండి, అసలు మొత్తం ఎవడు కొత్త పెట్టుబడులు తీసుకురాకపోగా గత ప్రభుత్వ హయాంలో లాంచ్ అయిన వాళ్ళు కూడా తరిమేశారు. రాజధాని అభివృద్ధి కోసం ఏషియన్ బ్యాంకులు, వరల్డ్ బ్యాంక్ అప్పిస్తాడు, మాకేం అక్కర్లేదు, మాకు ఇవ్వద్దు అని అప్పుడే లెటర్ రాశారు గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు అదలు పోండా అని చెప్పి వాళ్ళందరూ తరిమేశారు. ఏ రకంగా వచ్చింది? కోట్ల అదానికి కట్టబెట్టేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానంటే అమ్మేసుకే అన్నారు, మాకేమిస్తారు చెప్పండి అన్నారు. ఇలా 1-2 కాదు, అసలు మీకు నేను చాలా తక్కువ చెప్తున్నాను, 1% చెప్తున్నాను నేను వాళ్ళు చేసిన దుర్మార్గాలు. అంటే మనకు కనిపించింది, ఇది కనిపించకుండా వేల కోట్లు అట్టగోలుగా దోపిడీ చేస్తారు. ఇంత తప్పు చేయాల్సిన అవసరం ఏముందండి? 11 లక్షల కోట్లు తప్పు మనకు. వీళ్ళకి 2,50,000 కోట్లతో 2,80,000 కోట్ల అప్పుతో అప్పుడు కొందేటి ఈ విభజిత రాష్ట్రం విభజించినప్పుడు మనకు వచ్చిన అప్పు మన వాటాకి దానికి 1,00,000 కోట్లు ఎంత అప్పు చేశారు టీడీపీ హయాంలో. ఇవన్నీ కలిపితే 3 లక్షల లోపు. ఇప్పుడు 11 లక్షల కోట్లు పైన ఉందంటే దాదాపు 10 లక్షలు చేస్తారు. ఇప్పుడు నిన్న కూడా వచ్చింది అంత. ఇంత డబ్బు ఏమైంది? ఒక రోడ్డు వేయలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఉన్న కొండలను కరిగించేసి గొరిగేసి అక్కడ నువ్వు విశాలమైన భవంతులు కట్టుకున్నావు. ఎందుకోసం? మెట్రో ప్రాజెక్టు లేదు, రైల్వే జోన్కి స్థలం ఇవ్వలేదు, వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడ పెడతానంటే కనీసం వాళ్ళకి దారి లేదు, రోడ్డు వేయించలేకపోయాం. హైకోర్టుకి రోడ్డు లేదు.
అమరావతిలో. సిగ్గు లేకుండా ఇంకా మేము 98% మేనిఫెస్టో అమలు చేసాం, నేను బటన్ నొక్కాను, ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ నాకు ఓటు వేయాలి. మరి మిగతా వాళ్ళు ఎందుకు వేయాలి? క్లాస్ వార్ అంట, పేదవాళ్ళకి పెత్తందారు. ఈయన పేదవాడా? నగరానికి ఓ బిల్డింగ్ భవంతి ఉన్నవాడు, రాజమందిరం ఉన్నవాడు పేదవాడా? చివర తోక లేకుండా చుట్టూరు తోకలేరు ఉన్నాడా పక్కనే? రెడ్డి కానివాడు ఎవరన్నా ఉన్నారా ఆయన పక్కనే? సామాజిక న్యాయం, నేను సామాజిక న్యాయం చేస్తానంటాడు. అంటే కడప, కర్నూలు, పొద్దుటూరు, చిత్తూరు, పొంగనూరు, తాడిపత్రి అక్కడ అవసరం లేదా సామాజిక న్యాయం? ఏ పొంగనూరు పెద్దిరెడ్డి, జమ్మలంబడి ఇంకో రెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి రమ్మను, కోస్తాకి వచ్చి పోటీ చేయాలి కదా. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు మారుతున్నావు కదా, వాళ్ళు ఎందుకు మార్చట్లేదు ఇక్కడికి? వాళ్ళు మాత్రం ఉండాలి. ఇది గమనించరా జనం. మళ్ళీ వాళ్ళకి 3 రెడ్లకి 3 రాష్ట్రాలు 3 భాగాలు చేసి పంచిపెట్టేలేదా? ఉత్తరాంధ్ర లెజెండ్స్ ఎవరో ఏ పార్టీ అన్నా కానివ్వండి, బొత్స సత్యనారాయణ గారు, ధనమాన ప్రసాదరావు గారు సీనియర్ లీడర్స్ కదా. వాళ్ళ పాత్ర ఏంటి? విజయసాయిరెడ్డికి ఏం పని అక్కడ? సుబ్బారెడ్డి అతను ఎవరో? అక్కడ తిరుపతి దేవస్థానం ఎవరికి ఇచ్చో, టీడీపీ హయాంలో ఎవరికి ఇచ్చారు వాళ్ళు? ఎవరు సామాజిక న్యాయం చేసినట్టు? ధర్మారెడ్డి ఈ స్పెషల్ పోస్ట్ మళ్ళీ పైరవీలు చేయడానికి ఢిల్లీలో కట్టాను. వచ్చిన వాళ్ళందరికీ సాల్వలు కప్పి పెద్ద పెద్ద లడ్డు ప్రసాదం ఇచ్చి, పెద్ద వడ జిలేబీ ప్రసాదం ఇచ్చి వాళ్ళందరినీ లైన్లో పెట్టేసుకోవడానికి. వ్యవస్థలకు అధిపతుల్ని, వ్యవస్థలని మేనేజ్మెంట్ కాడ వచ్చిన వాళ్ళందరికీ మీకు చాలా కీలకమైన ఘటనలు జరిగే ముందు వాళ్ళందరికీ ప్రత్యక్షం అవుతారు. తిరుపతిలో దర్శనానికి వస్తారు, వాళ్ళని ప్రత్యేకంగా కలుసుకుంటారు. వీళ్ళు వాళ్ళు శోభనంగా సంతృప్తిపరిచి అందంగా దేవుడి దర్శనం చేయించి ప్రసాదాలు ఇచ్చి పంపిస్తారు. వీళ్ళకి కావాల్సిన పనులు చేస్తారు, అక్కడే డీల్ మాట్లాడుకుంటారు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు అంటే నా దారి అడ్డదారి అని చెప్తున్నాడు ఆయన. ఉన్న రాజధాని నిర్మించకపోగా, దాన్ని అభివృద్ధి చేయకపోగా, 3 రాజధానులని మొదనష్టపు ఆలోచన పెట్టి ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసి అందులో విఫలమయ్యి మళ్ళా సిగ్గు లేకుండా హైదరాబాద్ మళ్ళీ కావాలి. ఇది గమనించరా ప్రజలు? నువ్వు సంక్షేమం ఎవడు చేయడు? ఎవడైనా చేయాలా? ఎవడో కూడా వాడు బాక్స్ అమ్మెట్టి చేయడు, వాడు సొంత ఆస్తులు అమ్మెట్టి చేయడు. ప్రజల సొమ్ము, ప్రజలు పన్ను కడితే రాష్ట్రానికి వచ్చిన ఆదాయం నుంచి చేసి తీరాలి. ఎవడైనా చెయ్యాల. తల్లి కూడెట్టడం ఊరికి ఉపకారం అని చెప్పడం ఏంటి? నాన్ సెన్స్. ఇన్ని వైఫల్యాలు పెట్టుకుని సిగ్గు లేకుండా పశ్చాబద్ధాలు మాట్లాడతా చాలా అభివృద్ధి చెందింది అని చెప్తా. మరి అలా చెప్తాను, నువ్వు అభివృద్ధి చేస్తే నువ్వు వైనాట్ 175 మాట దాదాపు సంవత్సరం క్రితమే నీకు చెప్పు తీసి కొట్టారు జనం. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత దౌర్జన్యం చేసినా, దొంగ ఓట్లు పెట్టినా, పోలీసులు వాడినా, ప్రలోభాలకు గురి చేసినా నేను ఓడించారు. మళ్ళా దొంగ ఓట్లు ఒకటి, ఇందులో ఒక 0 నెంబర్ మీద 1000 ఓట్లు, ప్రధాన సలహాదారికి 2 ఓట్లు 2 చోట్ల. మా ఓట్లు వేరే ఉన్నాయంటే ఇదేనా? బస్సుల్లో తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించుకోవటం, పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యం చేయటం, మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కినట్టు ఎంతటోళ్ళ మీద అంగళ్ళ కేసులో వాళ్ళే దాడి చేసి, వాళ్ళే దుర్మార్గం చేసి, వాళ్ళే ఫ్లెక్సీలు చెప్పి తిరిగి చంద్రబాబు నాయుడు అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడమా? లేని రోడ్డు మీద ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు పెట్టడమా? ₹1 ఎస్టాబ్లిష్మెంట్ చేయకుండా స్కిల్ కేసు పెట్టడమా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఏం చేయదలుచుకున్నారు? ఇవన్నీ చూస్తున్నారు జనం. ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు, చాలా తప్పులు చేస్తాడు. ఇన్ని రకాలు చేసి నీకు ఎంత బాగుంది, నువ్వు చాలా బాగా చేశాను అనుకుంటే మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు పారిపోతున్నారు? నువ్వు టికెట్ ఇచ్చిన వాళ్ళు ఫోన్ ఎందుకు కట్టేస్తున్నారు? ఎందుకు దూకేసి పారిపోతున్నారు? ప్రజలు ఎవడో కూడా నువ్వు బతిమాలనా కూడా ఎందుకు రావట్లేదు? వాళ్ళని బలవంతంగా తీసుకొస్తే గోడలు దూకేసి పారిపోతారు. 3,000 బస్సులు పెట్టి
రాష్ట్రం నలుమూల నుంచి ఒక ప్రాంతానికి సంబంధించిన సభల్లో ఎందుకు తీసుకెళ్లాలి జనాల్ని? మద్యం మాంసం విచ్చలవిడిగా పంపిణీ చేసి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఇది రిఫ్లెక్ట్ అవుతాం. మధ్యలో వీళ్ళకి కరోనా కొంచెం సాయం చేసింది, ఆ నిబంధనలు కూడా కొంత సాయం చేసింది. అసలు ఈ పాటికే తిరగబడిపోవాలి జనం. కానీ కరోనా అప్పుడు సంక్షోభ లాభం, బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ అన్ని ప్రభుత్వాలకి లభించింది, అలాగే ఈయనకి లభించింది. అప్పుడున్న ఆంక్షల్లో నిబంధనల్లో ప్రతిపక్షాన్ని అణిచివేయడానికి వాడుకున్నాం తప్ప వాళ్ళ పార్టీ నాయకులు కానీ వాళ్ళు కానీ విచ్చలవిడిగా వ్యవహరించారు. అది కూడా గమనించారు ప్రజలు. ఒకటి రెండు కాదండి, ప్రజలు ఈ పాపాల లిస్టు ఒక్కోటి 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 పెరిగిపోతూ ఉంది. దీని నుంచి ఎలా బయటపడతాడేమో? ఎన్ని అబద్ధాలు చెప్తే నమ్ముతారు జనం? ఒకసారి నమ్ముతారు, వచ్చి మోసం చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు? ఒకసారి మీ జేబు కొట్టేసిన తర్వాత రెండోసారి సూది మినీసి పెట్టుకుంటారు జాగ్రత్తగానే, ఎవడ కొట్టేయకుండా. ఎవడ చెప్పక్కలేదు అది. నువ్వు ఎన్ని పెట్టినా పెడితే తింటారు, కొడితే పడరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పైగా గత ఎన్నికల్లో మీకు కాలం కలిసి వచ్చింది, చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి వచ్చారు. ఇవాళ మీ పాత కథలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. మీ బాబాయ్ మర్డర్ కేసు, దాంట్లో చేస్తున్న విచిత్ర పోకడల్లో, మీరు చేస్తున్న శాస్త్రలో, ఓడికత్తి కేసులో పాపం ఆ కుర్రోడు 5 ఏళ్ల పాటు జైల్లో ఉండి వాడు రిలీజ్ చేయడం. వీళ్ళ నాన్నగారు హయాంలో సత్యంబాబు అన్న ఒక దళితుడు బలైపోయాడు. ఈయన గుత్తు పున్నానికి ఆ కుర్రాన్ని బలి చేసేసి కనీసం సాక్ష్యం చెప్పడానికి వెళ్లకుండా, అతని వల్ల కోడికత్తి కేసు వల్ల నీకు ఎంతో లబ్ధి పొందావు. నోటికొచ్చినట్టు పేల్తానికి ఉపయోగపడింది అది మీ ఓల్డ్. బాబాయ్ మర్డర్ కేసులో తిరిగి వాళ్ళ కూతురి మీద కేసు పెట్టి అబాస్ పాలవుతున్నారు. మీ చెల్లెలు స్వయంగా, మీ చెల్లెళ్ళు ఇద్దరు కూడా చెరుకో పక్కన ఒకళ్ళు గొడ్డలు వేసుకుని ఒకళ్ళు బాణం రివర్స్ అయిపోయింది. మీ నాయకులు పారిపోతున్నారు. ఇంతకన్నా సమీక్ష ఏం కావాలండి ఇతని పరిపాలన మీద? చేతులు మడతెట్టండి, చొక్కా మడతెట్టండి అని చెప్తున్నాడు ఈయన. మీరు చొక్కా మడతెడితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు, కుర్చీలు మడతెడతా ఉంటున్నారు. చొక్కా మడతెడితే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు, కుర్చీ మడతెడితే మాత్రం ఈ సిట్లు పోతాయి. తిరిగి మీ సభా కార్యక్రమాలని వాళ్ళ వృత్తి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఒక జర్నలిస్ట్ మీద ఆశవికంగా, ఆటవికంగా, దుర్మార్గంగా, హేయంగా దాడి చేస్తారా? బుద్ధి లేకుండా మీరు దాన్ని ఖండించకుండా ఎవరు ఉన్నాయి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు. దీన్ని చూస్తా సభ్య సమాజం ఎలా సహిస్తుంది? మీరు చెప్తున్న క్లాస్ వార్. ఎస్, మీ వెనకాల ఎవరైతే ఉన్నారో అనుకున్నారో వాళ్ళే ఉండరు. వాళ్ళు ఉండరు సరికదా. మీరు ఎవరైతే వర్గీకరణ చేశారో క్లాస్ వార్ అంటూ, మిగతా వాళ్ళందరూ కూడా కన్సాలిడేట్ అవుతారు, మీ ఇంటికి పంపిస్తాను. ఇది గుర్తుపెట్టుకో. ఇతను ఓటమి ఎలా ఉంటుందంటే అన్ని విని ఎరగని రీతిలో ఓటమి ఉంటుంది. ప్రతిపక్షాలని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేనని సంబరపడేవు కదా, అది మిమ్మల్ని ఏ రేంజ్ పతనానికి దారి తీసిందో, ఎక్కడికి వరకు పాతాళాన్ని తోసేసిందో ఫలితాల రోజున తెలుస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఘోరంగా అవమానించి అవమానకరమైన ఓటమిని కట్టబెట్టిన ప్రజలు చంద్రబాబు గారి పట్ల ఇవాళ ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో, ఆదరణతో, ఆర్తితో ఆయన వెంటబడుతున్నారు. పొరపాటున ఆయన అలిగేసి ఇంట్లో కూర్చుంటే కనుక ఆ ఇంటి ముందు ధర్నా చేసి రావయ్యా బాబు అని అడుగుతారు. అది జరిగింది కూడా. మంగళగిరిలో ఒక ఆర్టీసీ ఉద్యోగి ఇంటిని ఆక్రమించుకోవాలనుకుంటే మీ పత్రికకు సంబంధించిన విలేకరి, అయ్యా చంద్రబాబు గారు, అయ్యా టీడీపీ వాళ్ళు, రెండు బాబు రక్షించండి అన్నాడు. గజేంద్ర మోక్షంలో గజేంద్రుల్లా. ప్రజలు చూస్తున్నారు. ఒక పనివాడిని వదులుకొని పనికి మాలిన వాడిని తెచ్చుకున్నాం అనుకుంటున్నారు ప్రజలు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అన్నట్టు, కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలా అన్నాడు. మీరు సిద్ధం అంటే వాళ్ళు సంసిద్ధం అంటున్నారు. మేము సింగిల్గా వస్తున్నాం, సింహం సింగిల్గా వస్తున్నారు. ఎస్, సింహం సింగిల్గానే వస్తుంది. అలాగని సింగిల్గా వచ్చి ప్రతి ఓడు సింహంగా. వాళ్ళు బహిరంగంగా పొత్తులు పెట్టుకుంటారు, టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా సరే.
వాళ్ళ దారి రహదారి, మీది అడ్డదారి. మీరు రంకు చేస్తారు. కేంద్రంలో ఉన్న పెద్దలతోటి మీరు అనైతిక పొత్తులు పాటిస్తున్నారు. మీరిద్దరు కలిసే పరిపాలించారు. మీ దరిద్రం వాళ్ళు కూడా అంటుకుంటాయి. దశాబ్దాల కళ, దశాబ్దాలకు శతాబ్దాలే అనుకోవచ్చు. రామ మందిరం నిర్మించిన తర్వాత కూడా వాళ్ళు గ్రాఫ్ పెరగలేదంటే మీలాంటి సీడాలకు అంటుకుంటాం. వాళ్ళంతటా వాళ్ళే చంద్రబాబు గారిని వద్దనుకున్న వాళ్ళే రావయ్య బాబు, రావయ్య ముద్దుల మావయ్య అన్నట్టు పిలుచుకుంటున్నారు. ఆయన దక్షిణాది నుంచి ఒక నమ్మకమైన మిత్రుడు కావాలని కోరుకుంటున్నారు. టీడీపీని ఎన్డీఏలో చేర్చుకుని ఎన్డీఏ కన్వీనర్ చేయడానికి చూస్తున్నారు. అది విశ్వసనీయత అంటే, అది గౌరవం అంటే. ఆ వ్యక్తిని నువ్వు ముసలోడని ఏళన చేస్తావు. నేను వేరే చిన్న కుర్రోడు పెట్టి, నీకైనా 30 ఏళ్ళ బాలకుమారుడువా? ఒంగును కొబ్బరికే కొట్టలేవు. చంద్రబాబు గారు రోజు 3 సభలు 2 గంటలు మాట్లాడేస్తున్నాడు నిలబడి, పందిరి గుంజలాగా. అసలు నాకు కదలకుండా ఉంటాయి. మిగతా వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు అందరూ పైనుంచి కింద కారిపోతున్నారు. ఆయనతోటి ఏమన్నా పోల్చుకోగలరు? కానీ పరిగెట్టి ఆయనతోటి ఒక 100 మీటర్ల హై స్కూల్, ఏదో ఒక హై స్కూల్లోకి వెళ్ళి ఒక్క అడుగు ముందుకెళ్ళి చూద్దాం. ఆయనకన్నా ఒక్క నిమిషం ముందు ఆయనకన్నా చూద్దాం. సిగ్గు లేకుండా మళ్ళీ ఆయన ముసలోడు, వయసు అయిపోయింది, ఇలాంటి నీకే నువ్వేమైనా మేక దెక్కొట్టుకుని ఉండిపోతావు ఇక్కడ. ఆ టైం అయిపోతే ఎవడన్నా దుకాణం చదువుకోవాల్సిందే. అదే మాట మోడీ గారు, నేను చిన్నపిల్లడు కాదు కదా. వెంటనే చపాతీలు పేపర్ కవర్లు చేసుకుంటూ కూర్చోవాలి జైల్లో. నోరు ఉంది కదా అని ఎవడి చూడండి మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు. మీరు మాట్లాడే అబద్ధాలన్నీ కూడా విని నవ్వుకుంటున్నారు. రా నీ సంగతి చెప్తామని చూస్తారు. ఆల్రెడీ మీ వాళ్ళు గడప గడప వెళ్ళినట్టు శాంపిల్ ఇచ్చారు. ఈసారి మీరు ఎన్నికల్లో ప్రచారం చేయండి, దమ్ముంటే చూద్దాం. కొట్టేస్తారు, గోడని తొక్కేస్తారు, ఎగిరెగిరితోనేస్తారు. ఆ భయంతో వాళ్ళు పారిపోతున్నారు, మేము పోటీ చేయం బాబు అని. మీరు బీఫారాలు ఇచ్చినా బలవంతంగా ఇంటికి వెళ్ళి ఫోన్ కట్టేసుకుంటారు. అసలు మీరందరూ కూడా చాలా మంది అంతర్గత సంభాషణలో దుకాణాలు సర్దుకుని, బట్టలే సర్దుకుని రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఏంటంటే ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి 2 నుంచి 3 వేల మంది సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే లోకేష్, మీరు లోకేష్ని ఆ ఆయుధాన్ని మీరే తయారు చేసుకున్నారు. అతను రూపురేఖ లావణ్యాలతో పాటు మాట తీరు, వ్యవహారం, పనితీరు మొత్తం మారిపోయింది. అతను కేజీఎఫ్ లో హీరోలో తయారైపోయాడు. అతని పాదయాత్ర ద్వారా యువత కనెక్ట్ అయిపోయాడు. నాయుడు కొడుకు నాయకుడైపోయాడు. కాబట్టి అతను రెడ్ బుక్ చూపిస్తున్నాడు. దాన్ని చూసి పైనుంచి కింద గారిపోయిన ఒక 6-7 ఐపీఎస్ ఆఫీసర్ల ఐఏఎస్లు వీళ్ళు కలిసి చంద్రబాబు గారిని, మా తప్పేం లేదండి బాబు అని చెప్పేసి, ఇది ఇట్ సెల్ఫ్ ఇండికేషన్. మీరు రెడీగా ఉండండి ఇంటికి వెళ్తానికి. ఇంతకన్నా సమీక్ష అవసరం లేదు. నేను చెప్పింది 5%, ఇంకా 95% ఉంది. దీన్ని కంటిన్యూ చేద్దాం సీరియల్ లాగా, మొగల్ రేకుల సీరియల్ ఇతని గురించి చెప్పాలంటే. ధన్యవాదాలు సార్, చాలా డీటెయిల్గా చెప్పారు. మీరు చెప్పినట్టు మళ్ళీ మనం దీని మీద ఇంకో 2-3 కాల్స్ జరగాలి, ఎందుకంటే సమయం సరిపోదు. ఇలా ఎన్ని రోజులు చెప్పినా కూడా సరిపోదు, అన్ని దుర్మార్గాలు జరిగాయి అనేసి ప్రజలు చెప్పుకుంటున్నారు. చూద్దాం మరి. ఇంక అయిపోయింది, సర్దేసుకుని మీరు చెప్పినట్టు షర్ట్ కాదు కుర్చీ మడత పెట్టే సమయం వచ్చేసింది. ఇంకొక 2 నెలలు అనుకోండి, ఇంకా అంతే మాక్సిమం. ధన్యవాదాలు సార్.